తిరిగి వార్తలకి స్వాగతం. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన 15 దేవాలయాలకు టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఉచితంగా మైక్ సెట్లు వితరణ చేసింది. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల కాలనీలో ఈ ఆలయ నిర్మాణాలు జరిగాయి. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సింగారి సంజీవ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సమాజంలో ప్రతి వ్యక్తి ధర్మాచరణను పాటిస్తే సుఖశాంతులు వర్ధిల్లుతాయన్నారు. మైక్ సెట్లు కావాలా లేకపోతే అక్కడ వసతులు కావాలో మన టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా ఇక్కడ మనం వారికి అందజేయడం జరిగింది. ఇలాగే హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ ఉన్నది, టీటీడీ కూడా ఉన్నది. అందులో నేను భాగస్వామి అయినందుకు నేను ఒక హిందువుగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇకపోతే ఒక డాక్టర్గా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ 1 సంవత్సరం అవుతోంది మనం ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాము. దేవుడి కృప వల్ల, తర్వాత ఇది ఒక పుణ్యభూమి కాబట్టి ఇక్కడ కరోనా అంత విలతాండవం చేసినా కూడా మనల్ని ఏం చేసుకోలేకపోయింది. ఏదో నామమాత్రమే అక్కడక్కడ మనం కొన్ని బట్ అయినా కూడా మనం విరవేగి నిర్లక్ష్యం ఉండకూడదని చెప్పి నేను ప్రజలు మరొకసారి కోరుతున్నానండి. ఇప్పుడు 2nd వేవ్ మొదలైంది, మరి 3rd వేవ్ కూడా రావచ్చు. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తలు ఉండాలి. ఇప్పటి వరకు మనకు ఉన్న ఆయుధాలు ఒకటే, ఫిజికల్ డిస్టెన్సింగ్ ఉండాలి, అంటే భౌతిక దూరం ఉండాలి, మాస్కులు పెట్టుకోవాలి, తరచు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇప్పటికి కూడా ఉన్నది ఇది. వ్యాక్సిన్ కొద్దిమందికి వేస్తున్నారు, అంటే ఫ్రంట్ లైనర్స్ డాక్టర్స్ కానీ, పోలీసులు, ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఓల్డ్ పీపుల్ కానీ. ఇప్పుడు 45 years ఓల్డ్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి